ఈ వాతం అంతా వెళ్ళి మీ జాయింట్స్లో చేరుతుంది కీళ్ళవాతం. ఇది మెయిన్ ప్రాబ్లం. అది విషియేటెడ్ దోష అంటాం అనమాట. అంటే ఫ్లీటింగ్ పెయిన్స్ అంటారు. ఒకరోజు మణికట్టు ఉంటుంది, ఇంకో రోజు మోకాలుకి వెళ్తుంది, తర్వాత షోల్డర్కి వస్తుంది. దాని ఇష్టం మారిపోతూ ఉంటుంది. ఈ రోజు ఉన్న జాయింట్స్ రేపు ఉండవు, ఈరోజు వాపు ఉన్న చోట రేపు ఉండదు, అలా మారుతూ ఉంటుంది. అటువంటప్పుడు కేవలం ఏదో మనకు వచ్చేటువంటి ఆ నొప్పిని తగ్గించేదానికన్నా కూడా అసలు ఎక్కడైతే వాతం ఉందో దాన్ని వెంటబడి దాని నుంచి తరిమేసేది దొరికితే మనకు మంచిది కదా. అటువంటిది ఉందా? ఖచ్చితంగా ఉంది. ఆయుర్వేదము ప్రకృతి వైద్యంలో చిన్న చిన్న చిట్కాలు, వీటిని ఫాలో అయితే మీకు ఈ కీళ్ళ వాతము టాబ్లెట్స్ వేసుకుంటే ఎలా రిలీఫ్ వస్తుందో అలాగే ఇది వాడడం వల్ల రిలీఫ్ వస్తుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా. మనకు కావాల్సింది సొంటి కావాలి, దాంతోపాటు మిరియాలు, కాళీమిర్చి. సొంటి బేసికల్గా అల్లం నుంచి వస్తుంది కదా, మిరియాలు. ఈ రెండు తీసుకొని మీరు ఈక్వల్గా తీసుకోవాలి. ఇది 1 స్పూన్ తీసుకుంటే అది 1 స్పూన్. దాన్ని పెంక మీద పెట్టి బాగా వేయించాలి. రెండింటిని ఈక్వల్గా, రెండింటిని ఒకటేసారి వేయించినా పర్లేదు, సపరేట్ వేయించుకున్నా పర్లేదు, మీ ఇష్టం. ఓకే, దాన్ని వేయించిన తర్వాత దాన్ని దంచాలి. దంచి అంటే మిక్సీలో మాత్రం పెట్టొద్దు మిత్రులారా. చెప్పేది ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అంటే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ పెడితే దాని పవర్ పోతుంది, న్యాచురల్ పవర్ పోతుంది. దానికి ఒక టైం ఉంటుంది. దంచేటప్పుడు ఒక రితంతో దాన్ని దంచడం అది ఉంటుంది, అది వేరే. దాని గురించి నేను మళ్ళీ చెప్తాను సైన్స్. దీన్ని దంచే చేసుకోండి. చిన్నది, మనకేమి డబ్బాలు టిన్నులు అక్కర్లేదు, కొంచెం అయితే సరిపోద్ది. ఒక 50 గ్రాములు 100 గ్రాములు అయితే చాలు, అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. ఓకే, ఈ రెండింటిని వేయించేసి రోట్లో వేసి దంచండి. దంచి దాన్ని పౌడర్ బాగా దంచాలి. ఎంత మెత్తగా దంచితే అంత మంచిది. ఎందుకంటే తర్వాత డైరెక్ట్గా దాన్ని తీసుకోం మనం. వస్త్రగాళితము అంటారు. అంటే ఆ తయారైనటువంటి పౌడర్ని ఒక క్లాత్లో వేసి ఇలా జల్లిలాగా జల్లి పెట్టాలి. దాన్ని చేస్తే సన్నటి పౌడర్ వస్తుంది చూసారా, అది వాడాలి. అంటే ఇంకా పౌడర్లో మిగిలిపోయిందంతా మళ్ళీ దంచాల్సిందే. దంచి దాన్ని పూర్తిగా వస్త్రగాళితం చేసిన తర్వాత వచ్చేటువంటి ఆ పౌడర్ని మీరు స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఒక డబ్బాలో పెట్టుకోండి, ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ప్రతిరోజు ఒక పావు స్పూన్ కన్నా కూడా తక్కువ అంటారు. ఓకే, 2 గురిగింజలంతా అంటారు. అంటే అట్లీస్ట్ 2 చిటికెలు తీసుకొని దాన్ని కొంచెం తేనె, మంచి తేనె తెచ్చుకోండి ఎక్కడైనా సరే. దాన్ని తేనెతో కలిపి డైరెక్ట్గా పొద్దున పరగడుపున తీసుకోండి, మళ్ళీ సాయంత్రం తీసుకోండి. డైరెక్ట్ తీసుకోవచ్చు, దానికేమి వేరే మింగడానికి ఏదేదో అవసరం లేదు. జస్ట్ తేనెతో కలిపి తీసేసుకోవడం.